పాకిస్తాన్ ఎయిర్పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. ఎస్పెషల్లీ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టుల్లో ప్రధానంగా అది కూడా కరాచీ కావచ్చు, క్వెట్టా కావచ్చు, లాహోర్ కావచ్చు, ఈ ప్రాంతాలలో ప్రత్యేకించి భయపడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ విమానాల్ని రహస్య ప్రదేశాల్లో దాచి ఉంచారు. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఏవి కూడా బయటికి కనపడకుండా చూస్తున్నారు. తగిలితే ఒక్కసారిగా ఎయిర్ ఫోర్స్ కొడితే కనుక, అంటే భారతదేశం ఇంతవరకు మొట్టికాయలు వస్తుంది మోడీ వచ్చాక. ఈవెన్ ఇందిరాగాంధీ టైంలో కూడా బంగ్లాదేశ్ విడదీసే పనిలో ఉంది తప్పించి వీళ్ళని దెబ్బ కొట్టలేదు. ఇప్పుడు వాళ్ళ భయం ఏంటంటే పోర్టులు, ఎయిర్పోర్టులు ఈ రెండింటిని భారతదేశం ధ్వంసం చేసేస్తే పాకిస్తాన్ కోలుకోవడానికి కనీసం 25-30 ఏళ్ళు పడుతుంది. పోర్టులు, ఎయిర్పోర్టులు. ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. ఆల్టర్నేటివ్ లేని చోట్లను కొడితే వాడు మళ్ళీ పుంజుకోవడానికి ఎంతకాలం పడుతుంది? పైగా భారత్ మొత్తాన్ని వాడు కొట్టగలగటం అనేది అసాధ్యమైనటువంటి పని. దాంతో ముందు అఫెన్సివ్ స్టేజ్లో లేదు పాకిస్తాన్, మాటల్లో తప్పించి చేతల్లో డిఫెన్సివ్లోనే కనబడుతుంది.